చేస్తే బాగుంటుంది. ఈ సినిమాకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మహేష్ గారికి ముందుగా వెల్కమ్ చెప్పేసి మంచి ఎనర్జెటిక్ స్పీచ్తో స్టార్ట్ చేద్దాం. మహేష్ గారు, ఆల్రెడీ మీ స్పీచ్ ఎలా ఉండాలో కూడా నేనే డిసైడ్ చేసేసానండి. చెప్పాలి. స్పీచ్ ఇవ్వలేదులేండి, థ్యాంక్స్ చెప్తే సరిపోతారు. ఫస్ట్ అరవింద్ సార్కి చెప్పాలండి, అల్లు అరవింద్ సార్కి. ఎందుకంటే నేను లాస్ట్ టైము బాలకృష్ణ సార్ 50 years ఆ ఫంక్షన్లో కలిసినప్పుడు సెలబ్రేట్ చేస్తున్నప్పుడు చిరంజీవి సారు బాలకృష్ణ సార్ ఉండగా ఆ పక్కన అల్లు అరవింద్ సార్కి నమస్కారం పెడితే ఆయన అన్నారు, ఒరే చాలా మంచి క్యారెక్టర్ చేసావు, చాలా మంచి పేరు వస్తుంది అన్నారు. రంగస్థలానికి చిరంజీవి సార్ చెప్పారు ఫస్ట్ కాంప్లిమెంటు, తండేలికి మన అరవింద్ సార్ చెప్పారు. నేను ఒక్కడే చెప్పాలనుకుంటున్నానండి, బన్నీ సార్ కెరియర్లో పుష్ప, రామ్ చరణ్ గారి కెరియర్లో రంగస్థలం, నాగ చైతన్య గారి కెరియర్లో తండేల్. అంటే మన లైఫ్లో చాలా క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాం, కానీ ఆ క్యారెక్టర్స్లో మనం కనపడడం వేరు, క్యారెక్టర్ కనపడడం వేరు. అంతకుముందు ఈ స్టార్స్ ముగ్గురు వాళ్ళ కనపడేవారేమో నాకు తెలియదు, కానీ ఆ తర్వాత మాత్రం ఆ క్యారెక్టర్సే కనపడ్డాయి. అంత మంచి పేరు వచ్చింది ఈ 3 క్యారెక్టర్స్కి. తర్వాత మన చందుమొండేటి సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. సినిమా నేను ఇప్పుడు 3 సార్లు చూశాను. నాకు ఒక డైలాగ్ ఉంటుంది అందులో, దేశానికి సరిహద్దులు ఉన్నాయి కానీ మా దురదృష్టానికి మాత్రం హద్దులు లేవు అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన రియల్ లైఫ్లో ఆయనకి ఎంత పెయిన్ ఉంటే ఆయన డైలాగ్ రాస్తారు. అంటే ఒక డైలాగ్ ఈక్వల్ టు మొత్తం ఆ మత్స్యకారుల కష్టాన్ని ఒక డైలాగ్లో ఆయన చెప్పారు. చాలా చాలా నెక్స్ట్ లెవెల్ ఆ విజువల్స్ కానీ ఆయన చూసి నేను ఏమన్నా నేర్చుకోవాలంటే ఒకటే నేర్చుకుంటాను డైరెక్టర్ సార్ని. ఒక ఫిమేల్కి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ నాకు మతిపోద్ది. అంటే చాలా ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ మిస్ అవ్వకుండా సినిమాలో బ్యూటిఫుల్గా తీసుకెళ్లారు. ఆ సెన్సిటివ్ లైన్ ఎక్కడని ఒక్క దుక్కును కూడా ఒక ముద్దు పెట్టకుండా హీరో హీరోయిన్కి ఒక అద్భుతమైన కథ చెప్పారంటే హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి. నెక్స్ట్ మన అశ్విని దత్ సార్ ఉన్నారు, చాలా థ్యాంక్స్ సార్. 6 సినిమాలు ఇచ్చారు, మీ బ్యానర్లో 6 హిట్లు అయినాయి సార్. చైతన్య సార్, మీ కెరియర్లో నేను రారండో వేడికి చూద్దాం చేశాను, రారండో వేడికి చూద్దాం హిట్ అయింది, మజిలీ హిట్ అయింది, ఈ తండేలు కూడా హిట్ అయింది సార్. మీరు ప్రతి సినిమాలో నన్ను పెట్టుకోండి సార్. థ్యాంక్స్ అండి అందరికీ. మన సత్య సార్కి, ఎగ్జిక్యూటివ్ గారికి, సందీప్ గారికి, నరేన్ సార్ చాలా సపోర్ట్ చేశారు నాకు. నరేన్ సార్కి, చరణ్దీప్ గారికి, శివాకి, నూకరాజ్కి, మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే యోగి అన్న. నాకు ఆ యాక్సెంట్ బేసిక్గా నన్ను అందరూ ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఒరే మాట్లాడితే ఎందుకురా నువ్వు అమలాపురం వెళ్ళిపోతావు అనేవారు. ఆ యోగి అన్న మాత్రం నన్ను ఆ శ్రీకాకుళంలోనే ఉంచాడు. ఆ స్లాంగ్లో నేను కనపడకుండా క్యారెక్టర్ కనపడేలా చేశాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, కార్తీక్ అన్న కానీ, మన కోడేటర్ విజయ్ గారికి, కిరణ్ గారికి, అందరికీ పేరు పేరున, మన జ్యోతి గారికి, ఇంకా పేర్లు గుర్తురావట్లేదు, అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, నేను ఎవరైనా మర్చిపోయింటే 24 డిపార్ట్మెంట్లకి ఇందులో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీ కష్టం ఉంది, మీ టెక్నీషియన్స్ కష్టం వల్ల ఈ సినిమా ఎంత సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ గీతార్ట్స్. నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే రంగస్థలం తర్వాత అందరూ మెసేజ్లు పెట్టడమే, ఒరే సరైన క్యారెక్టర్ చేయట్లేదురా అన్నారు. ఇన్నేళ్ళకి నువ్వు రంగస్థలం తర్వాత అద్భుతమైన రోల్ చేసేవారు అని మెసేజ్లు పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఏమాత్రం అవకాశం ఉన్నా కొంచెం ఆధార్ కార్డు కూడా రెడీ చేసుకోమంటున్నారు. నా దగ్గర ఆధార్ కార్డు రెడీగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు.